Yeah, hi everyone. So one of our student, like Naresh, got job in MNC company. So we just want to share his feedback. So తనకి ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చింది అండ్ తను ప్రీవియస్గా నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నారు అండ్ ఈ ఆల్మోస్ట్ గాట్ 100% హైక్ ఇన్ ఎంఎన్సి. సో ఇప్పుడు ఐ వాంటెడ్ టు షేర్ హిస్ ఫీడ్బ్యాక్. ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ హిమ్. సో లెట్స్ ఇంట్రడ్యూస్ అండ్ తను ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అండ్ జాబ్ ఎలా క్రాక్ చేశాడు అండ్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు అండ్ తను ఇచ్చే టిప్స్ కొన్ని చూద్దాం. సో లెట్ మీ జస్ట్ వి డిస్కస్ విత్ నరేష్ నౌ. యా, హాయ్ నరేష్. హాయ్ సార్. సో నరేష్, మీకు రీసెంట్గా జాబ్ వచ్చింది కదా ఎంఎన్సి కంపెనీలో. ఐ థింక్ యూ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 3 months. సో మీకు ఎస్ సార్. యా అది జాబ్ ఎలా క్రాక్ చేయగలిగారు కొంచెం, అండ్ అలాగే మన కోర్స్ ఎలా హెల్ప్ఫుల్ అయింది? కెన్ యూ జస్ట్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్? యా. సో నేను యాక్చువల్లీ 2024 అక్టోబర్లో మీ కోర్స్ జాయిన్ అయ్యాను సార్. లక్కీ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఇంటర్వ్యూ చూసి తర్వాత మీ సిఆర్ఎం నేర్చుకోవాలని చెప్పి మీ క్లాస్ విన్నాను. డెమో తర్వాత మీతో పర్సనల్గా కూడా మాట్లాడాను. సార్ ఇట్లా నా డొమైన్ నాన్ ఐటీ కదా సార్, నేను బీపీఓలో ఉన్నాను. నేను ఇట్లా స్విచ్ అయితే నాకు రేపు ఏదైనా ఇష్యూ అవుతుంది అంటే మీరు కూడా అప్పుడు సజెషన్ ఇచ్చారు, అదేం ఇష్యూ కాదు, చేసిన ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద ఉంటుందని చెప్పి మీరు ఇట్లా గైడ్ చేశారు. తర్వాత నేను బ్యాచ్ 9లో జాయిన్ అయ్యాను. అరౌండ్ 3 months మీ దగ్గర కోర్స్ తీసుకున్నాను. అసైన్మెంట్స్ కూడా ప్రాపర్గా చేశాను సార్. తర్వాత నేను మార్చి నుండి నా జాబ్ స్టైల్ స్టార్ట్ చేశాను 2025లో. నాకు ఏప్రిల్ నుండి కాల్స్ రావడం మొదలెట్టాయి. అండ్ ఫస్ట్ నేను 2 కంపెనీస్ అటెండ్ అయ్యాను సార్. ఒకటి కేరళ బేస్డ్ కంపెనీ స్టార్ట్అప్. అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ 100% హైక్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఎంఎన్సి కంపెనీ ఆఫర్ వచ్చింది, ఇంకా దాన్ని తీసుకుని ఇంకా ఇక్కడ జాయిన్ అయిపోయాను సార్. సో అవి రెండు కూడా క్లియర్ అయ్యాయా? మీ టోటల్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? సార్ నేను 2 అటెండ్ అయ్యాను సార్. ఫస్ట్ స్టార్ట్అప్ అటెండ్ అయ్యాను సార్, అది క్లియర్ అయిపోయినాక తర్వాత పేపర్ పెట్టేశారు కంపెనీలో. తర్వాత నోటీస్ పీరియడ్ తగ్గింది, ఎక్కువ 70 days అలా వచ్చేసరికి ఈ ఎంఎన్సీ కంపెనీ కూడా నన్ను యాక్సెప్ట్ చేసింది, నాకు నోటీస్ పీరియడ్. ఓకే, ఓకే, గుడ్ గుడ్. ఇలా రెండు. సో మీరు 2 అటెండ్ అయ్యారు, 2 కూడా క్రాక్ చేయగలిగారు. సార్. ఓకే, ఓకే. సో యాక్చువల్గా మీకు ఇంటర్వ్యూలో లైక్ మీకు మంత్లీ, మీరు జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు మీరు అరౌండ్ సార్ మార్చ్లో ట్రై చేస్తున్నారు కదా, అప్పుడు అవును సార్. వీక్లీ ఎన్ని కాల్స్ వచ్చేవి నరేష్? సార్ అట్లీస్ట్ వీక్లీ టూ టూ కాల్స్ అయితే వచ్చాయి సార్ పక్కాగా అట్లీస్ట్. మీరు టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారు? నేను ఇక్కడ జస్ట్ 2 years పెట్టాను సార్. 2 years టోటల్, ఆల్సో 2 years రిలవెంట్, ఆల్సో టూ 2 years. ఇయర్స్ యా, 2 years సార్. ఓకే, ఓకే, ఓకే. 2 ఇయర్స్కి మీకు వీక్లీ 2 కాల్స్ ఆ టైంలో అంటే గుడ్, యాక్చువల్లీ ఇట్స్ గుడ్. అండ్ లైక్ మన కోర్స్ మీకు ఎలా హెల్ప్ఫుల్ అయింది ఇంటర్వ్యూలో? సార్ మీ కోర్స్ లేకుండా అయితే నేను ఫస్ట్ అసలు జాబ్ క్రాక్ చేసేది, అది అది ఆ మాట ఫస్ట్ అబద్ధం. నాకు ఎందుకంటే అసలు సిఆర్ఎంలో నాకు ఏది తెలియదు. అది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనే పదం ఒక్కటే తెలుస్తాను నేను బిఫోర్ మీ కోర్స్ జాయిన్ కాకముందు. తర్వాత మీరు జాయిన్ అయ్యాక నేనైతే బ్యాచ్ అందరిలో కల్లా నేనే ఎక్కువ మిమ్మల్ని సతాయిస్తుంటాను, ఎందుకంటే డౌట్స్ నేనే ఎక్కువ అడిగడం, ఆ అసైన్మెంట్స్ నాకు అర్థం కాకపోతే నేనే ఎక్కువ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేవాడిని. కానీ మీరు అవన్నీ ఏం లేకుండా నాకు ఓపికగా చెప్పేవాళ్ళు. మీ కోర్సే అంటే ఆ ప్లగ్ఇన్స్ కాన్సెప్ట్ కానీ ఆ జావా స్క్రిప్ట్, ఇంతకు ముందు నాకు కోడింగ్ అంటే భయం యూజువల్లీ. ఆ కోడింగ్ అదంతా ఈ తలకాయ నాకు ఎందుకులే అనుకుంటా ఉంటాను. కానీ మీ కోర్సు, ఆ నోట్స్ నేను రాసుకోవడం, మీరు ఇచ్చిన మెటీరియల్స్ చదువుకోవడం, ఆ ప్రాసెస్ మీరు చెప్పే విధానం, దానికి సంబంధించి నేను ఎక్స్ట్రా కొద్దిగా సినారియోస్ నేను ఆ, కొద్దిగా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ పెట్టడం వల్ల నాకు కొద్దిగా ఈజీ అయింది సార్ ఇంటర్వ్యూ క్లియర్ చేసేటప్పుడు. ఓకే, ఓకే, గుడ్. సో మనకు ఆల్మోస్ట్ ఎన్ని అసైన్మెంట్ చేశారు మీరు? సార్ నేను ఆల్మోస్ట్ 28 అట్లా వర్క్ చేశాను సార్, జావా స్క్రిప్ట్ వర్క్ చేశాను సార్. తర్వాత నుంచి నాకు ఈ ఇంటర్వ్యూస్ అయ్యేవి ఉండడం వల్ల నేను ఇంకా కన్సిడర్ చేయలేదు. ఫ్లిప్ అండ్ బటన్స్ వర్క్ చేశాను. సో మనకి లైక్ మన కోర్స్లో కొన్ని ప్రాజెక్ట్ చేసాం కదా, రియల్ టైం ప్రాజెక్ట్స్, అది హాస్పిటల్ కంప్లీట్ చేశారా? యా. చేశాను సార్, అది బజాజ్ ఎలక్ట్రానిక్స్ లైబ్రరీ మేనేజ్మెంట్ అవన్నీ చేశాను సార్. అవి ఓకే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే దీన్ని ఎగ్జాంపుల్ గా పెట్టుకొని నేను నా రియల్ టైం ప్రాజెక్ట్ ని దీంట్లో కన్వర్ట్ చేసి చెప్పేసాను. సూపర్, సూపర్. రియల్ టైం ప్రాజెక్ట్ని ఈ లైక్ మీరు వర్క్ చేసే నాన్ ఐటీలో ప్రాజెక్ట్ని సిఆర్ఎం కన్వర్ట్ నాన్ చేసి ఐటీ చెప్పారు. ప్రాజెక్ట్ కి సిఆర్ఎం కన్వర్ట్ చేసి మీరు ఎట్లా అయితే హాస్పిటల్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేస్తాం అలాగే దీన్ని అలాగే ఆ విధంగా కన్వర్ట్ చేసి వాళ్ళకి చెప్పాను.
ఓకే. సూపర్. సో, మీకు ఇంటర్వ్యూలో అటెండ్ అయినప్పుడు లైక్ మనం కవర్ చేసిన టాపిక్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ వచ్చాయి నరేష్ ఇంటర్వ్యూలో? సార్ ఆల్మోస్ట్ అన్ని కూడా మీరు చెప్పిన మీరు చదివించిన టాపిక్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం నాకు రాలేదు. ఎక్కువ నన్ను అడిగింది ప్లగిన్స్ అడిగారు, హ్మ్. జావా స్క్రిప్ట్ గురించి అడిగారు, కస్టమైజేషన్ గురించి అడిగారు. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా పవర్ యాప్స్ ఇంక లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ వచ్చా లేదా, ఎంతవరకు వచ్చు, ఏమేమి వర్క్ చేస్తారు మీరు పవర్ ఆటోమేట్స్ యూజ్ చేసి, క్యాన్వాస్ యాప్స్ యూజ్ చేసి అని చెప్పారు. హుహుహుహు. నేను ఇప్పుడు క్యాన్వాస్ నాకు అంతగా తెలియదు కాబట్టి నాకు క్యాన్వాస్ బేసిక్స్ వచ్చండి. నేను మోడల్ రన్ మీద వర్క్ చేశాను. ఇంకా పవర్ ఆటోమేట్ ఫ్లోస్ ఎలా ప్రిపేర్ చేస్తారు వాటి మీద చేశానని చెప్పారు. ఓకే. ఓకే. సో ఏదైతే మీరు అసైన్మెంట్స్ ఇచ్చారో అంతవరకు నేను కంప్లీట్ చేశాను కదా సార్. నాకు అంతవరకు నాలెడ్జ్ గట్టిగా ఉంది కాబట్టి వాటి మీద ఎక్కువ చెప్పాను. హుహుహుహు. గుడ్. గుడ్. మీకు ఆల్మోస్ట్ ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చాయి నరేష్? ఫస్ట్ అడగడం అడగడం ప్లగ్ఇన్స్ అడుగుతున్నారు సార్. హుహుహుహు. హ్మ్. ప్లగిన్స్ గురించి ప్లగ్ఇన్స్ ఎక్కువొస్తాయి. అది ఫైన్ అయితే ప్లగిన్స్‌లో ప్లగ్ఇన్స్ పైప్‌లైన్ స్టేజ్ మ్యాండేటరీ క్వెషన్. మ్యాండేటరీ ఫస్ట్ క్వశ్చన్ అదే సార్, మనకి గన్ షాట్ క్వశ్చన్ కాదు హ్మ్. హ్మ్. సో, దాని గురించి మనం కాబట్టి ఇప్పుడు నాకు క్లియర్‌గా డిస్కస్ చేసాం మన కోర్స్‌లో ఇన్ డీటెయిల్‌గా. అవును సార్. మీరు ఇంటర్వ్యూ టైప్లో కూడా చెప్పారు కదా సార్, ఈ టాపిక్స్ ఎక్కువ వస్తాయి వీటి మీద ఇలా చెప్పాలని చెప్పి మాకు ఒక షీట్ కూడా ఇచ్చారు. హ్మ్. 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 అవన్నీ పక్కన పెట్టుకొని బాగా క్వశ్చన్స్ నేర్చుకొని హ్మ్. చెప్పండి సార్. సో, మీకు లైక్ ఆన్ బోర్డ్ ప్రాసెస్ మీకెలా జరిగింది నరేష్? లైక్ ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి కొంచెం ఆన్ బోర్డ్ ప్రాసెస్‌లో కన్‌ఫ్యూజన్ ఉంటుంది. లైక్ మీకు ఆన్ బోర్డ్ ప్రాసెస్ ఇనిషియల్‌గా జాయినింగ్ డే రోజు సో, వాట్ ఆర్ ఆల్ ద స్ట్రగుల్స్ యూ ఫేస్డ్? మీకేమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అండ్ ప్రాసెస్ ఎలా జరిగింది? షూర్ సార్. నేను రెండు కంపెనీల గురించి క్లియర్ గా చెప్తాను సార్. స్టార్ట్అప్ ఎలా ఉంటుంది, ఎంఎన్సీ ఎలా ఉంటుంది. ఫైన్ సార్. హ్మ్. యాహ్! ఫైన్. ఫస్ట్ నేను స్టార్ట్అప్ అటెండ్ అయినప్పుడు నేను లింక్డ్ఇన్ ద్వారా వెళ్ళాను సార్. లింక్డ్ఇన్ లో పోస్ట్ వెళ్తే ఆమె పోస్ట్ చేస్తున్నారు హెచ్ఆర్. నేను ఆమె ఐడి చూసి ఆమెకి కనెక్షన్ రిక్వెస్ట్ చేశాను. హ్మ్. ఆ తర్వాత ఆమె నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నా రెజ్యూమ్ పెట్టి ఇట్లా నేను జాబ్ సెర్చ్ చూస్తున్నాను, నా నోటీస్ పీరియడ్ తగ్గించి చెప్పాను అప్పుడు ఒక 60 days అని చెప్పి. ఆమె కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు ఓకే. ఫస్ట్ మనకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి కదా అని చెప్పేసి నేను ఈ ట్రిక్ యూజ్ చేశాను. హ్మ్. అదే మీకు చెప్పున్నాను గదా! జాబ్ సెర్చ్ ప్రాసెస్‌లో. అదే యాహ్! జాబ్ సెర్చ్ పర్సన్ మీరు చెప్పారు కదా సార్, ఇట్లా నోటీస్ పీరియడ్ తగ్గించండి, తర్వాత కాల్స్ పెరిగినాక తర్వాత మీరు పేపర్ పెట్టుకుని ఓన్ గా ట్రై చేస్తే మీకు అట్లీస్ట్ ఒకటి రెండు కంపెనీ వస్తుందని చెప్పారు కదా. హ్మ్. హ్మ్. ఆ ప్రాసెస్ లో ఇట్లా ఫస్ట్ మనకి ఇది రెజ్యూమ్ రివ్యూ చేసినాక తర్వాత ఆమె ఇంటర్వ్యూకి ఫస్ట్ టెక్నికల్ రౌండ్ కి నాకు ఇన్విటేషన్ పంపించారు సార్. హ్మ్. వన్స్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయినాక హ్మ్. ఆ ఫస్ట్ రౌండ్ లో నాకు మేనేజర్ జరిగింది, టెక్నికల్ రెండు జరిగాయి సార్. ఓకే. తర్వాత ఇద్దరు ఆల్మోస్ట్ టెక్నికల్ ఒక పర్సన్ అడుగుతున్నారు, మేనేజర్ రిలేటెడ్ క్వశ్చన్ అంటే బిహేవియర్ సాఫ్ట్ స్కిల్స్ ఒక మేడం అడుగుతున్నారు. హ్మ్. అతను ఆల్మోస్ట్ ఒక 6-7 క్వశ్చన్స్, ఒక 6-7 క్వశ్చన్స్ అట్లా అడిగారు. ఆల్మోస్ట్ వన్ అవర్ జరిగింది. 1 అవర్ 10 minutes దాకా జరిగింది. ఓకే. తర్వాత నాకు 3 days తర్వాత నాకు ఆమె లింక్డ్ఇన్ లో మళ్ళీ పోస్ట్ చేశారనమాట హెచ్ఆర్. నువ్వు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసావు, నీకు ఇట్లా నెక్స్ట్ సెకండ్ రౌండ్ అట్లా ఉంటుంది అని చెప్పారు. హ్మ్. తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంది సార్, డైరెక్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం జరగలేదు. టెక్నికల్ మేనేజర్ తర్వాత డైరెక్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంది. 2 రౌండ్లు తీసుకున్నారు స్టార్ట్అప్ లో. ఓకే. ఓకే. ఆ తర్వాత ఎంఎన్‌సిలో ప్యాకేజ్ డిస్కస్, తర్వాత ఎంఎన్సీకి వచ్చేసరికి మనకి 3 రౌండ్లు ఉంటాయి సార్. ఫస్ట్ హ్మ్. మనకి జనరల్ గా ఒక టెక్నికల్ రౌండ్ ఉంటుంది. హ్మ్. తర్వాత మళ్ళీ టెక్నికల్ కమ్ మేనేజర్ రౌండ్ ఒకటి ఉంటుంది. హ్మ్. ఇంకా ఫైనల్ హెచ్ఆర్ రౌండ్, ఇంకా సాలరీ డిస్కషన్, ఇంకా లొకేషన్ ప్రిఫరెన్స్ అవన్నీ అడుగుతారు. ఓకే. ఓకే. బట్ ఇప్పుడు జాయినింగ్ డే రోజు ఫార్మాలిటీస్ ఏమయ్యాయి మీకు నరేష్? లైక్ జాయిన్ నాకు ఇప్పుడు ఎంఎన్సీలో జాయినింగ్ ఒక రోజు ముందు నాకు వెల్కమ్ అజెండా అని చెప్పి ఒక మెయిల్ వస్తుంది సార్. అంటే మీరు ఏమేమి తీసుకురావాలి ఇక్కడికి ఆఫీస్కి వచ్చేటప్పుడు, ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి. హ్మ్. అంతకుముందే వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేయమంటారు, అంటే మనకి అకామిడేషన్ అవసరమా లేదని చెప్పి అన్ని దాంట్లోనే ఉంటాయి. హ్మ్. హ్మ్. వన్స్ మనం ఫిల్ చేసినాక మన జాయినింగ్ డేట్ ముందు ఒక రోజు వెళ్ళిపోతాం. నాది September 8 జాయినింగ్, నేను September 7 వచ్చేసాయి ఆఫీస్కి ఒక రోజు ముందు. ఓకే. ఆ మెయిల్ చూపించాలి సార్, మీ జాయినింగ్ మెయిల్ అని చెప్పి అది చూపిస్తే గేట్ దగ్గర ఉండే వాళ్ళకి
మన మెయిల్ చూపిస్తే మనకి ఏ రూమ్ అలా పెట్టింది ఏంది అని చెప్పేసి మనకు ఒక డాక్యుమెంట్ లాగా ఇస్తారు. అది చూసుకొని అక్కడ సైన్ పెట్టేసి మనకి రూమ్ కీస్ ఇస్తారు. మనకి రూమ్ లో దిగబెడతారు సార్. హ్మ్. అకామిడేషన్ కూడా ఇచ్చారు నాకైతే ఈ ప్రెజెంట్ కంపెనీ. ఓకే. ఓకే. సూపర్. వన్స్ తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా మన ఎగ్జాక్ట్ జాయినింగ్ డేట్ నుంచి మనకి 2 days మాకు ఇండక్షన్ జరిగింది. హ్మ్. ఇండక్షన్ ఉంటది. అవును. అంటే యాహ్! 2 రోజులు ఇండక్షన్ ఉంటుంది సార్. అంటే మీరు కంపెనీ ఎలా ఉంటుంది, తన పాలసీస్ ఏంటి, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉంటుంది, సాలరీ స్ట్రక్చర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిడక్షన్స్ ఏమేమి ఉంటాయి ఈ 2 రోజులు. హ్మ్. ఆ 2 రోజులు ఎలా అయిపోయిన తర్వాత మేము ఇంకా ఫస్ట్ మాకు ఇనిషియల్ గా బెంచ్ పీరియడ్ ఉంటుంది సార్. అంటే మనకి వెళ్ళగానే ప్రాజెక్ట్స్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావు. హ్మ్. ఆ, వెళ్ళినాక నాకు మంచి క్లయింట్ ప్రాజెక్ట్ దొరికింది. అది చాలా మంచి ప్రాజెక్ట్. నాకు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవడానికి మంచి స్కోప్ దొరికింది. అది ఒక మైగ్రేషన్ ప్రాజెక్ట్ మీకు చెప్పాలంటే. ఓహ్! గ్రేట్. గ్రేట్. ఫుల్ D365 లోకి మైగ్రేట్ చేస్తాం మేము ఫ్రమ్ స్క్రాచ్ నుంచి దాన్ని. సో హ్మ్. వెయిట్ చేసినందుకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఓకే. ఓకే. మీకిప్పుడు ఆల్‌మోస్ట్ 2 మంత్స్ ప్లస్ అవుతుందా? 3 మంత్స్ అవుతుందా? 3 months అయిపోయింది సార్. ఆ! సో, ఇప్పుడు మీరు నాన్ ఐటీలో కంటిన్యూ చేస్తే మీరు ఆ కైండ్ ఆఫ్ గ్రోత్ రావాలంటే మీకు ఆల్‌మోస్ట్ 3, 4 ఇయర్స్ వర్క్ చేయాలి. 100% అవును సార్. హైక్ రావాలంటే. ఆ కైండ్ ఆఫ్ గ్రోత్ ఉండదు. సో, ఐటీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అదే మనకి బెనిఫిట్ నాన్ ఐటీకి, ఐటీకి. అదే సార్. మీ సాలరీ గ్రోత్ అనేది ఒక లైక్ ఫాస్ట్ గ్రో అవుతదిక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్రాపర్‌గా నేర్చుకోండి. ఆహ్, తప్పకుండా. యాహ్! సో, ఇప్పుడు మన కోర్స్ లైక్ డు యూ రికమెండ్ అవర్ కోర్స్ టు అదర్స్ ఎవరైతే న్యూగా జాయిన్ అవ్వాలి, సీఆర్ఎంగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో సో, వాట్ ఈస్ యువర్ రికమెండేషన్ ఆన్ అవర్ కోర్స్? సార్ ఎవరికైతే అసలు ఏమీ నాలెడ్జ్ లేదు సిఆర్ఎం మీద, వాళ్ళైతే కళ్ళు మూసుకొని అశోక్ డైనమిక్ టెక్నాలజీస్కి జాయిన్ అవ్వచ్చు సార్. ఎందుకంటే ఇది నేను చెప్తున్నానని కాదు, మీరు వన్స్ జాయిన్ అయినాక మీరు ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు. సార్ మీకు హ్మ్. అసైన్మెంట్స్ ఇచ్చే విధానం కానీ, ఫస్ట్ నేను అసైన్మెంట్స్ దగ్గరే సార్ ఓకే, మన డబ్బులకి న్యాయం జరుగుతాయి లేదని ఆ అసైన్మెంట్ లెక్కలో నాకు నమ్మకం వచ్చింది సార్. నేను అంటే జనరల్ గా చెప్తున్నా సార్, ఇన్స్టిట్యూషన్ అంటే డబ్బులు కట్టించుకుంటారు, కోర్స్ చెప్పేస్తారు, అయిపోతుంది, లాస్ట్ మూమెంట్ లో ఏదో పీడిఎఫ్ ఇచ్చేస్తారు. వాళ్ళు హ్మ్. ఏం చెప్పారు మనకు తెలియదు, మనం ఏం నేర్చుకున్నాం మనకు తెలియదు. అట్లా కాకుండా మీరు డైలీ 2 hours క్లాస్ చెప్తారు. ఆ రోజుకి అసైన్మెంట్ కంప్లీట్ అయిందా లేదా మళ్ళీ క్లాస్ లో అడుగుతారు. డౌట్ ఉంటే మళ్ళీ తర్వాత రోజు క్లాస్ అయిపోయినాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట మా కోసం కేటాయించి ఆ డౌట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం క్లియర్ చేస్తారు. ఇది కాన్సెప్ట్ నేను ఎక్కడా చూడలేదు ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మా మనం దాన్ని ఫ్రెండ్స్ కూడా ఎన్హాన్స్ అడుగుతున్నారు. చేసాం. యాక్చువల్‌గా ఆల్‌మోస్ట్ మార్నింగ్ 7 అవర్స్ డౌట్ సెషన్ ఓపెన్‌లో ఉంటుంది. మనం ఒక సపోర్ట్ టీమ్‌ని ఓకే. తీసుకున్నాము. ఓకే. ఒక 7, 8 అవర్స్ ఓపెన్‌లో ఉంటుంది డౌట్ సెషన్. యాహ్! అసైన్మెంట్లు కాకుండా ఇంకా ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే ఆ రేటింగ్ ఇచ్చేది ఇంకా బాగా నచ్చింది సార్ నాకు. ఎందుకంటే ఇప్పుడు మీకు నాకు ఆల్మోస్ట్ కొన్నిటికి 5 వచ్చింది, ఒకటి 3 వచ్చింది. 3 వచ్చినప్పుడు నేను అక్కడ కొద్దిగా వచ్చింది 3 అని మళ్ళీ నెక్స్ట్ ఎలాగైనా 5 తెచ్చుకో, అదొక రకమైన బూస్టింగ్ లాగా ఉండేది సార్. యాహ్! అదొక ఎంకరేజ్‌మెంట్ లాగా యెస్. ఎక్కడో లాగ్ అవుతున్నారు. అసైన్మెంట్లు ఇంప్రూవ్ టార్గెట్ అవ్వాలి. ఏంటి? యాహ్! ఎస్ ఎగ్జాక్ట్లీ. మన డ్రాబ్యాక్స్ తెలిస్తేనే కదా సార్ మనం నెక్స్ట్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుస్తుంది. హ్మ్. రైట్. రైట్. కరెక్ట్. సో కోర్స్‌తో పాటు అసైన్‌మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు కోర్స్ తీసుకొని సార్ నేర్పించేస్తారంటే అది కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే సార్ తన 100% ఎఫెక్ట్ అని ఎలాగో ఇచ్చేస్తారు. బట్ మీరు ప్రాక్టీస్ చేసే విధానంలోనే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సిస్టమ్ మీద చేయి పెట్టి చేస్తారో అప్పుడు మీకు డౌట్ వస్తది. లేదంటే మీకు అసలు తెలీదు వాట్ ఈస్ వాట్ అని కూడా. యాహ్! మేమైతే లిటరల్లీ సార్ మీరు అసైన్‌మెంట్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి మాకు 3, 4 డేస్ పట్టేది. ఇదేంటి సారేమో ఒక గంటలో చేసేసాడు. మాకు అసలు 3, 4 డేస్ అంటే మాకు ఆ టెర్మినాలజీ అంతా కొత్త కదా సార్. హ్మ్. వెళ్ళే కొద్దీ మాకు ఈజీ అయిపోయింది ఆ ప్రాసెస్. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆ ప్రాక్టీసే నాకు ఇక్కడ ప్లగిన్స్ కాన్సెప్ట్ గాని ఏదైనా సరే నేను టాస్క్ ఇచ్చినప్పుడు నాకు ఈజీగా అర్థమైపోతుంది. ఓహో! ఇవి స్టెప్స్. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే సార్, ఏ టాస్క్ వచ్చినా గాని మనం ప్రీవియస్‌గా చేపిచ్చారు కదా మీరు ప్రాజెక్ట్స్ గాని మనకి. ఈ హ్మ్. హాస్పిటల్ మేనేజ్మెంట్ దాంట్లోకి నేను కన్వర్ట్ చేసుకుంటా. ఓహో! మనకి ఇలా ఉన్నప్పుడు ఇలా అయింది. అంటే ఇలాగా ఈ విధంగా ఈ పాయింట్స్ దగ్గర ట్రిగ్గర్ చేసాము. అలా నేను ఫస్ట్ దానిలో ఇమాజినేషన్ చేసుకొని తర్వాత రఫ్‌గా ఒక బుక్‌లో రాసుకుంటాను. తర్వాత నేను దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా. అప్పుడు నాకు ఏ ఇష్యూ రావు. ఒకవేళ వచ్చినా గాని నాకు టీమ్ లీడ్స్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ టాస్క్ అప్పటికి కంప్లీట్ అయిపోతది. హ్మ్. సో, మీకిది ఒక సపోర్ట్ లాగా కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. చాలా హెల్ప్ ఇస్తాయి. ఇది వర్క్ ఎప్పుడైనా సపోర్ట్. బేసిక్స్ మర్చిపోయినప్పుడు మళ్ళీ నేను ఒకసారి క్లాస్ ఎట్లా నాకు రికార్డింగ్ యాక్సెస్ ఇచ్చారు కాబట్టి, మళ్ళీ ఎప్పుడు వీకెండ్ కూర్చొని ఒక 2, 3 క్లాసులు ఓకే వినేసి ఓకే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని మళ్ళీ నెక్స్ట్ అలా చేస్తున్నా కాబట్టి ఇబ్బంది లేదు సార్.
హ్మ్. సూపర్. సూపర్. సో, ఇంటర్నల్‌గా లైక్ టీమ్ మీకు టాస్క్‌లు ఎలా అలొకేట్ అవుతున్నవి? మీకేదైనా సార్ ప్రాజెక్ట్ మాకు మేనేజ్‌మెంట్ టూల్స్ ఏమి యూజ్ చేస్తున్నారు? మేము కరెంట్ జీరా యూజ్ చేస్తున్నాం సార్. హ్మ్. మాకు ఒక సోర్స్ స్ప్రింట్ టైం కంట్రోల్. ఉంటుందన్నమాట. ఓకే. స్ప్రింట్ వైస్. స్ప్రింట్ వైజ్ 2 వీక్స్ కి మేము ఒక స్ప్రింట్ కంప్లీట్ చేయాలి. ఒక 10 యూజర్ స్టోరీస్ ఇస్తారు. మేము ఇప్పుడు మొత్తం 21 మంది టీమ్ ఉన్నాం. హ్మ్. అందులో ఒక 5 మెంబర్స్ టెస్టర్స్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 2 టెక్ లీడ్స్, ఒక ఆర్కిటెక్చర్, హ్మ్. ఒక 2 ఫంక్షనల్ గైస్. మేము మొత్తం ఒక 13-14 మెంబర్స్ డెవలపర్స్ ఉన్నాం సార్. ఓకే. ఓకే. వాళ్ళందరూ నాకంటే సీనియర్స్. నేను ఒక్కడినే 2+, వాళ్ళంతా 4+, 5+ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్. హుహు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క యూజర్ స్టోరీ తీసేసుకుంటారు. ఒక 2 డేస్ టైం తీసుకొని కంప్లీట్ చేసేస్తారు. ఓకే. మీకు సఫిషియంట్ టైమ్ దొరుకుతుందా నరేష్ ఆఫీస్‌లో వర్క్‌కి? అది దొరుకుతుంది సార్. నాకు సెకండ్ షిఫ్ట్ కాబట్టి 2-11 టీమ్ అంతా నా దగ్గరే ఉంటుంది. ఒకే ఓడీసీలో ఉంటాం మేము. హ్మ్. మీరు వర్క్ ఫ్రమ్ హోమా? ఆఫీసా బై ద వే? సార్ మాకు హైబ్రిడ్ సార్. 10 డేస్ ఆఫీస్, 10 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. హుహుహుహు. సో, మీరు నాన్ ఐటీలో వర్క్ చేసేదానికి ఇప్పుడు లైక్ ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? హౌ ఆర్ యూ ఫీలింగ్ నాన్ ఐటీకి, ఐటీకి? నరేష్ కెన్ యూ హియర్ మీ? సార్ తెలియదు సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్. సో, మీకు నాన్ ఐటీలో వర్క్ చేసినప్పటికి, ఇప్పటికి హౌ ఆర్ యూ ఫీలింగ్? మీకు సార్ కంఫర్టబుల్‌గా ఉందా? చాలా లైక్ అక్కడ నాన్ ఐటీలో మీకు వర్క్ ఎక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెషర్ అప్రిషియేషన్ గాని, సాలరీ గాని ఆ లెవెల్‌లో ఉండదు. ఎగ్జాక్ట్‌లీ ఉంటది. బిటిఓ సెక్టర్ ఎలా ఉంటదంటే ఇంకా ఉంటది. మనకి ఎప్పుడు నైట్ షిఫ్ట్‌లు చేసి నా హెల్త్ కూడా ఖరాబ్ అయిపోయింది అక్కడుండి. ఆ! ఇప్పుడు నాకు పీస్‌ఫుల్‌గా ఉంది. 2-11 అయినా నేను వర్క్ ఎంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే మిమ్మల్ని అడిగేవాడు ఎవరు ఉండరు సార్. కరెక్ట్. కరెక్ట్. మీకొక రెస్పెక్ట్ దొరుకుతది ఐటీలో. యాహ్! రెస్పెక్టబుల్ జాబ్. మీ వాయిస్ కొంచెం మనకి టాస్క్ ఇస్తారు. ఈ బ్రేక్ పని అవుతుంది నువ్వు చేసేసావా? నరేష్. లేదా నీకు ఇంట్రెస్ట్ ఉంది టాస్క్ చేయమని, ఇక్కడ అలాంటివి ఏమి ఉండదు. హ్మ్. నాకు దాంతో పోల్చుకుంటే నాకు ఇప్పుడు చాలా ఫీలింగ్ బెటర్ అనిపిస్తుంది సార్. హ్మ్. అసలు ఇన్ని రోజులు నాకు దీని గురించి మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది నరేష్. నాట్ ష్యూర్ ఇఫ్ యూ హావ్ ప్రాపర్ నెట్వర్క్. తెలియకపోవడం అంటే నేను చేసిన తప్పు అన్నమాట. ముందే తెలుసుంటే నేర్చుకొని ఇంకా ఫాస్ట్ గా సెట్. హ్మ్. కాల్ సెంటర్ టు ఐటీ లైఫ్ బాగుంది సార్. హ్మ్. ఓకే. గుడ్. గుడ్. సో, ఇప్పుడు మన కొత్తగా నేర్చుకునే స్టూడెంట్స్‌కి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? వాళ్ళు తొందరగా సెట్ అవ్వాలంటే మీకులాగా? సో ఫస్ట్ కోర్సు చెప్పేటప్పుడు అంటే మనకు ఫస్ట్ ఇనిషియల్ గా ఒక 4-5 క్లాసులు అర్థమైనట్టు ఉంటాయి. బట్ మీరు ఒకసారి రికార్డింగ్ చూస్తే మీకు ప్రాపర్ గా సెట్ అయిపోతుంది. దాంట్లో ఎవరైనా టెన్షన్ పడాల్సినది ఎందుకంటే ఎవరు ఏది స్టార్ట్ చేసినా మనం ఎక్స్పర్ట్స్ కాదు కదా. సో కొంత టైం తీసుకుంటాము. వన్స్ మీరు వెళ్ళే కొద్దీ మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. బట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయకుండా మీరు ఎంత థియరీ నేర్చుకున్నా వేస్ట్. ఎందుకంటే రియల్ టైమ్ లో మీరు వర్క్ చేయాలి అక్కడ వెళ్ళి. హ్మ్. అట్లీస్ట్ ఆ టెక్నాలజీస్ అయినా మీకు తెలియాలి. అసలు ఎట్లా ఓపెన్ చేయాలి, ఎంటిటీ ఎలా ఓపెన్ క్రియేట్ చేస్తాము, ఫీల్డ్స్ ఎలా యాడ్ చేస్తాము, ఇవన్నీ తెలిస్తేనే మీరు రేపు అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. కాబట్టి ఆ మీకు ఏమంటారంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. మీకు భయం ఉండదు ఫస్ట్. అరే అనుకుంటున్నా. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా సబ్జెక్ట్ వస్తుంది. హ్మ్. సబ్జెక్ట్ వస్తది. ప్లస్ కూల్‌గా ఉంటది జాబ్ కూడా. స సబ్జెక్ట్ లేదు అంటే టెన్షన్ ఫీలింగ్ ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ సార్. మీకు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు ఆ కాన్సెప్ట్ కానీ అది ఏం తెలియకుండా ఉంటే మీకు భయంగా ఉంటుంది. హ్మ్. అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఎట్లా కొట్టు మీరు సర్వే అవ్వచ్చు. కరెక్ట్. ఇట్లా కరెక్ట్. ఓపెన్ వాళ్ళని అడిగినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇట్లా కాక నాకేం తెలియదు అన్నట్టు ఉంటే ఇంకా కష్టం సార్. హ్మ్. ఓకే. ఓకే. నేను చెప్పేది ఒకటే సార్, కోర్స్ మంచిగా వినండి, ప్రాక్టీస్ చేయండి. అసైన్మెంట్లు ఎంత మంచిగా కంప్లీట్ చేస్తే అంత మంచిది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని తీసుకొని చాట్ జీపీటీలో ఇంకా దానికి రిలేటెడ్ అనదర్ సినారియోస్ అడిగితే అది ఇస్తుంది. దాంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా సబ్జెక్ట్ పెరుగుతుంది. హ్మ్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. వన్స్ థాంక్ టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా ఉంటే మీకు ఇంక ఇంటర్వ్యూ టైంలో అసలు టెన్షన్ ఉండదు సార్. ఆల్మోస్ట్ ఇంక ఇంటర్వ్యూ కూడా చదవాల్సిన అవసరం ఉండదు. ఆ కాన్సెప్ట్లు అడుగుతారు కాబట్టి
మీరు టెక్నికల్గా ఎగ్జామ్ ఇంకొక సజెషన్ ఏంటంటే సార్, ప్రతిదీ ఎగ్జాంపుల్తో సహా చెప్పడం చాలా బెనిఫిట్ ఇంటర్వ్యూలో. హ్మ్. హ్మ్. నేను ప్రతిదీ కాన్సెప్ట్ లో ఏదైతే నేను ప్రాజెక్ట్ లో వర్క్ చేశానో ప్రీవియస్ గా, ఆ ప్రాజెక్ట్ కి ఈ ఎగ్జాంపుల్ కి ఎలా సింక్ అవుతుంది అని చెప్పి చాట్ జీపీటీలో టైప్ చేసి ఆ ఎగ్జాంపుల్ దానికి సింక్ ఎలా రాసుకొని దాన్ని గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూలో చెప్పేవాడిని సార్. అప్పుడు నాకు కొద్దిగా సెలక్షన్ అప్పుడు ఈజీ అయిపోయింది ప్రాసెస్. వాళ్ళు అడిగే 5-6 క్వశ్చన్స్ అయినా కానీ హ్మ్. వాళ్ళు పిక్ చేసుకోవడానికి. ఓకే. ఓకే. సూపర్. సో, మీకు ఇప్పుడు వర్క్ వైస్‌గా ఏమైనా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారా? రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు? అంటే సార్ ఇప్పుడు మనకి పవర్ ప్లాట్ఫామ్, పవర్ ఆటోమేట్, పవర్ అప్స్ అయితే మీరు చెప్పారు. కానీ ఇవి పవర్ పేజెస్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ కోపైలట్స్ అవి కూడా ఉన్నాయి. అవి హ్మ్. కొద్దిగా నేర్చుకోవడం ఇబ్బందిగా ఉంది. బట్ సపోర్ట్ అయితే ఉంది సార్ టీమ్ లీడ్ నుంచి, వాళ్ళ నుంచి. పక్కన టీమ్ హెల్ప్ హుహు. చేస్తున్నారు. కొలీగ్స్ హెల్ప్ చేస్తున్నారు. ఓకే. హెల్ప్ సూపర్. చేస్తున్నారు. మాకు లెర్నింగ్ పోర్టల్ ఉంటుంది. టైం తీసుకొని నేర్చుకోవచ్చు. హుహుహుహు. సో, కంపెనీ పాలిసీస్ కానీ లైక్ లీవ్స్ కానీ మీకు నాన్ ఐటీలో కంపేర్ చేసుకుంటే మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఇక్కడ ఉంటవిక్కడ. ఇక్కడ చాలా బెనిఫిట్స్ సార్ ఇక్కడ. హ్మ్. హ్మ్. ఎంప్లాయీ వైస్‌గా బెనిఫిట్స్ లైక్ నాన్ ఐటీలో మీకు వీక్ ఆఫ్స్ ఉంటాయా? 2 డేస్ ఉంటుందా? 1 డేనా? ఒక్క డేనే ఉంటుంది సార్. డే ఉంటుంది. సో, ఇక్కడ మీకు సాటర్‌డే, సండే అంటే మంత్లీ ఒక 2, 3 లీవ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. తీసుకోవచ్చు సార్. ఇయర్లీ 12 పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. అవును సార్. వర్క్ లైఫ్ మెయిన్ బ్యాలెన్స్ వర్క్ ఉంటుంది. ఫ్రమ్ హోమ్ దొరుకుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ దొరుకుతుంది సార్. మేము 10 days మీరు ఇంటికి వెళ్ళొచ్చు ప్రశాంతంగా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ. అవును సార్. యాహ్! అక్కడలాగా టాస్క్‌లు కంప్లీట్ చేసేయాలి. ఇట్లా మెయిన్ నైట్ షిఫ్ట్ వర్క్ ఉండదు మనకి. ఎక్కువ సపోర్ట్‌లో చూసుకుంటే నైట్ షిఫ్ట్‌లో మన హెల్త్ ఆహ్, డిస్టర్బ్ అవుతది సార్. అప్పుడు మనం చదవాలన్నా చదవలేమన్నమాట. హ్మ్. హ్మ్. ఈ ఐటీలో మీకు ఎక్కువ జనరల్ షిఫ్ట్ లేదంటే సెకండ్ షిఫ్ట్ ఉంటది. అది కూడా ప్రశాంతంగానే చేసుకోవచ్చు. సో, మీకు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ పట్టింది నరేష్ జాబ్ క్రాక్ చేయడానికి? మార్చ్‌లో స్టార్ట్ చేశారు గదా! ఆఫర్ లెటర్ సార్ ఎప్పుడొచ్చింది నేను మీకు? మార్చ్ నుంచి ట్రై చేశాను గానీ, స్టార్ట్ మార్చ్‌లో స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ ఆఫర్ లెటర్ వచ్చి ఆహ్, జూన్ 9 వచ్చింది సార్ నాకు. 2, 3 మంత్స్ పట్టింది. పట్టింది. అంటే హుహుహు. నేను ఫస్ట్ ఇనీషియల్‌గా ఏందంటే ఇప్పుడు మొత్తం ఇమ్మీడియేట్ జాయినింగ్ లేదంటే 45 డేస్, 30 డేస్ అని చెప్తున్నారు గదా! నాకు ఆ ప్రాసెస్ అర్థం కాలేదు. ఒక 1 ఆర్ 2 మంత్స్ తర్వాత నేను ఈ ట్రిక్ యూజ్ చేశానన్నమాట. హ్మ్. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓహో! ఇట్లా చేస్తే కాల్స్ వస్తాయి. ఇలా చేయాలని చెప్పి. తర్వాత కూడా అపార్ట్ ఫ్రమ్ ఈ ఎంఎన్‌సి కాక మళ్ళీ ఒక 2, 3 స్టార్టప్స్ వచ్చినాయి సార్. బట్ లొకేషన్ వైస్ నేను కన్విన్స్ కాలేక వెళ్ళలేదు. ఓకే. ఓకే. సో, మీకు అఫీషియల్‌గా ఒక 3 మంత్స్ నోటీస్ ఉంది కాబట్టి కొంచెం లేట్‌గా జాయిన్ అయ్యారు. బట్ మీకు స్టార్ట్ చేసిన ఒక 2, 3 అవును సార్. మంత్స్‌లోనే వచ్చింది. అవును సార్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఓకే. ఓకే నరేష్. ఇప్పుడు సో, మంచిగా నేర్చుకోండి. ఒక 1, 2 ఇయర్స్ కష్టపడండి ప్రాజెక్ట్‌లో. మీకు ప్రాజెక్ట్ తప్పకుండా సార్. ఆటోమేటిక్‌గా స్కిల్ అనేది నేర్పిస్తది. అప్‌డేట్ అవుతూ ఉంటారు టెక్నాలజీలో. డెఫినెట్‌లీ. ఒక 1, 2 ఇయర్స్ కష్టపడితే మీకు తర్వాత ఇంకా కూల్‌గానే ఉంటుంది. అంటే లైక్ మీకు సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి, తర్వాత ఆటోమేటిక్‌గా ఏమైనా కొత్త టాస్క్‌లొచ్చినా చేయగలుగుతారు మీరు ఓన్‌గానే. ఆల్ ది బెస్ట్ అండ్ యాహ్! థాంక్ యూ సో మచ్ నరేష్.